సికింద్రాబాద్ అనగానే రైల్వే స్టేషన్ భవనం కళ్ల ముందు కదలాడుతుంది. ఆ ఐకానిక్ పాత భవనం త్వరలో కనుమరుగు కానుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న భవంతి కూల్చివేస్తున్నారు. ప్రయాణికులకు 150 ఏళ్లకు నుంచి సేవలందిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త హంగులు అద్దుకోనుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ నిజాం 1874లో నిర్మించారు. ఇది 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభించే వరకు ప్రధాన స్టేషన్గా సేవలందించింది. 1951లో ఈ స్టేషన్ను ఇండియన్ రైల్వేస్ స్వాధీనం చేసుకుంది. కోటను పోలి ఉండే ఈ స్టేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఒక పర్యాటక ఆకర్షణగా ఇన్నాళ్లు నిలిచిందని చెప్పొచ్చు. సికింద్రాబాద్లో ఇప్పటికే ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశల వారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. దాదాపు 720 కోట్ల రూపాయల వ్యయంతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ను పునరాభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇక ప్రస్తుతం వందల సంఖ్యలో రైళ్లు, 150,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. స్టేషన్కు ఇరువైపులా 2 ట్రావెలేటర్లు, 2 నడక మార్గాలు, స్టేషన్ లోపలికి ప్రయాణికులు వచ్చేందుకు 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఒక స్కైవేను నిర్మిస్తున్నారు.